కొలీజియం వ్యవస్థను గుంపగుత్తగా మార్చలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం వ్యవస్థలో ఇప్పటికిప్పుడు భారీ మార్పులు చేయలేమని ప్రకటించింది. కొలీజియం వ్యవస్థ మెరుగుదలకు ప్రభుత్వం 4 సూచనల్ని సుప్రీంకోర్టు ముందు ఉంచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల పూర్తి వివరాలేంటి? కొలీజియం సిస్టమ్ ను రద్దు చేసి నూతనంగా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రతిపాదనని చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఈ కొలీజియం సిస్టమ్ లో పారదర్శకత తీసుకొచ్చేందుకు న్యాయమూర్తుల యంత్రాంగం సిద్ధమైంది. ఆ నేపథ్యంలోనే కొలీజియం సిస్టమ్ కు సంబంధించి న్యాయమూర్తుల ఎంపికకు సంబంధించి పారదర్శకత కోసం ఎవరైతే న్యాయమూర్తులు ఎంపిక చేసేందుకు అభ్యర్థులను సిద్ధం చేస్తారో వాటన్నిటికి సంబంధించి అంశాలన్నిటి కూడా పబ్లిక్ లో ఉంచాలి. పబ్లిక్ వ్యూస్ కోసం అట్లాగే పబ్లిక్ నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులు కూడా స్వీకరించేందుకు అవసరమైనటువంటి ఒక ప్రక్రియను ఏర్పాటు చేయాలి. ఈ పారదర్శకత అనేది లేనందువల్ల దీనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. కాబట్టి పారదర్శకత కోసం ఈ ఎంపిక సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ఏ మెరిట్ మీద వారిని ఎంపిక చేస్తున్నారో, ఎంతమందిని ఎంపిక చేశారు, ఈ అంశాలన్నిటికి సంబంధించి ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజం ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రక్రియను ప్రాసెస్ ను ప్రారంభించాలని సుప్రీంకోర్టు భావిస్తుంది. దానికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతుంది. అయితే కొలీజియం సిస్టమ్ ను ఏకమొత్తంగా మార్చలేమన్నటువంటి నిర్ణయానికి మాత్రం వచ్చింది. సో ఆ నేపథ్యంలోనే ఈ వ్యవస్థలో పారదర్శకత సాధించేందుకు తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి మార్పులు చేర్పులకు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. థ్యాంక్ యూ వెంకటేష్.